హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే, మా అమ్మ ఎప్పుడు మా డాడీ కోసం చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. దీనికోసం ముందుగా ఒక 1/2 kg వరకు గోరుచిక్కుడుకాయలను అయితే తీసుకోవాలండి. వాటిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక 2 లేదా 3 సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇవి 2 వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి గోరుచిక్కుడుకాయల్ని కొంచెం కుక్ అవనిస్తే సరిపోతుంది. ఇవి మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం ఉడికితే సరిపోతుందండి. మా ఇంట్లో అయితే ఎక్కువగా గింజ చిక్కుడుకాయలే తింటారండి. నేను మా డాడీ మాత్రమే గోరుచిక్కుడుకాయలు తింటాము. మా కోసం అయితేనే మా మమ్మీ స్పెషల్గా చేస్తారు ఈ ఫ్రై. మరి మీకు కూడా గోరుచిక్కుడుకాయ ఫ్రై అంటే ఇష్టమేనా? ఒకవేళ ఇష్టమైతే కామెంట్ చేయండి. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత గోరుచిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వంచేసి గోరుచిక్కుడుకాయని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఈ ఫ్రై కోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుక్కోవాలండి. అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఫ్రై అవనిస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి. నేను ఏ కర్రీలో అయినా కూడా కొంచెం కరివేపాకు ఎక్కువగానే యూజ్ చేస్తానండి. కొత్తిమీర కంటే కూడా కరివేపాకు ప్రతి కర్రీలో వేస్తాను. ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. సాల్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేను ఆల్రెడీ చిక్కుడుకాయలు బాయిల్ చేసేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను కదా. సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా కుక్ అవనిస్తే సరిపోతుందండి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. చాలా మంది గోరు చిక్కుడుకాయలు ఇష్టంగా తినరు కదండి. తినని వాళ్ళకి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిక్కుడుకాయలు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వండి. చిక్కుడుకాయలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయే వరకు బాగా కుక్ అవనిస్తే సరిపోతుంది. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి. కారం అనేది కూరగాయల్లోకి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అదే నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ముక్కలకి కారం బాగా పట్టే వరకు ఫ్రై అవనిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న టీ గ్లాస్ అంతా పచ్చి పాలు వేసుకోవాలండి. ఈ పాలు వేయడం వల్ల కర్రీ టేస్టే మారిపోతుంది. పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచవసరం లేదండి. ఒక 2 లేదా 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనిస్తే సరిపోతుంది. అంతేనండి, నాకు మా డాడీకి ఎంతో ఇష్టమైన గోరు చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా మీరు కూడా ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరేనండి, మరి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.